దసరా అంటేనే ఆ అమ్మవారి శక్తిని, అమ్మవారిని మనం నిత్య జీవనంలో కొలుచుకోవడం. అమ్మవారిని అనేక రూపాలలో, అనేక కథల రూపాలలో కూడా అమ్మవారి శక్తిని మనం ప్రాశస్త్యాన్ని కూడా పొగుడుతూ, అమ్మ చేసిన అనేక ఘన విజయాలను కూడా మనం చెప్పుకుంటూ వస్తూ ఉంటాం. మరీ ముఖ్యంగా భారతదేశంలో స్త్రీకున్న ఔన్నత్యం, స్త్రీకున్న గొప్పతనం, స్త్రీకున్న ప్రాధాన్యత అనేది మరీ ముఖ్యంగా మన దసరా నవరాత్రులు వస్తే మనకి ప్రత్యక్షంగా కనపడుతుంది. కేవలం ఇక్కడొక్కటే కాదు, భారతదేశం అంతా కూడా అమ్మవారు క్షేత్రాలు కానివ్వండి, అమ్మవారు రూపాలు కానివ్వండి, భారతదేశం అంతా చూస్తే దాదాపు 996 స్థానాలలో అమ్మవారి పేరిట అనేక నగరాలు, అనేక ప్రాంతాలు కూడా వెలిసి ఉన్నాయి. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, అమ్మ శక్తిని మనం భారతీయులందరం కూడా ఎంత గొప్పగా కొలుచుకుంటామని. అమ్మవారి పేరిట భారతదేశం అంతా కూడా అనేక శక్తిపీఠాలు ఉన్నాయి. భారతీయులందరికీ కూడా అమ్మతనం అన్నా, అమ్మ శక్తి అన్నా కూడా అంతే నమ్మకం, అంతే గౌరవం. భక్తి శ్రద్ధలతో కూడా ఈరోజు మరీ ముఖ్యంగా దసరా నవరాత్రుల్లో అమ్మవారిని వైవిధ్యంగా అనేక రూపాలతో కొలిచి తరించే ప్రతి ఒక్కరికి కూడా ఒకటే. ఈరోజు కేవలం అమ్మని కొలిచి ఈ 9 రోజులకేనా అంటే కాదు, ప్రతి స్త్రీలో కూడా అమ్మని చూడాలి, ఆ శక్తి స్వరూపిణిని చూడాలనే దానికే నిదర్శనం ఈ దసరా నవరాత్రులు. అనేక రూపాల్లో అమ్మవారిని కొలుస్తూ అనేక ప్రాంతాలలో వారి ఆచార వ్యవహారాలు బట్టి అమ్మవారిని చిన్నపిల్లల రూపంలో కూడా అమ్మని ఆరాధిస్తూ అమ్మే ఆ రూపంలో వచ్చిందని కొలుస్తూ ఉంటారు. ఆడవాళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతో అనేక విధాల పూజలతో అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా అమ్మవారిని అనేక రూపాల్లో కొలుస్తూ ఉంటాం. మరీ ముఖ్యంగా బతుకమ్మ సంబరాలు చేసుకుంటూ ఉంటాం. ఇలా ఒక్కటేమిటి రెండేమిటి, భారతదేశం అంతా అనేక రాష్ట్రాల్లో కూడా అమ్మవారిని అనేక రకాలుగా పూజించి తరిస్తూ ఉంటాం. మరీ ముఖ్యంగా ఈ శక్తి స్వరూపిణిని కొలవడంలో అంతరార్థం కూడా ఉంది. మన అందరి ఇళ్లల్లో ఉన్న శక్తి స్వరూపిణులు, స్త్రీ శక్తులు, మాతృశక్తులు మరి ఈ అమ్మవారి రూపంగానే కొలవాలి అనేది మన పూర్వీకులు మనకి చెప్పిన సిద్ధాంతం. కేవలం అమ్మవారిని కొలుస్తున్నామంటే ఆ దేవిని ప్రతి ఇంట్లో ఉన్న మహిళను కూడా అంతే గౌరవించాలి. అలా గౌరవించిన నాడే అమ్మ కూడా వారికి సరైన శుభ ఫలితాలు, వరాలు ఇస్తుందనేది చెప్తూ ఉంటారు. ఇందాక మనం కూడా అనేక విషయాల్లో ప్రస్తావించుకుంటున్నాం. అమ్మవారి వైవిధ్యమైన రూపాల గురించి కానివ్వండి, అమ్మవారిని ఎలా పూజించాలి, ఎలా ఉపాసించాలి, అమ్మవారికి ఏది ఇష్టం, అమ్మవారి మూలమంత్రం ఏమిటి, ఇవన్నిటికీ కూడా అర్థం పరమార్థం ఎప్పుడు సాకారం అవుతుంది అంటే, ఎప్పుడైతే స్త్రీని గౌరవిస్తారో, ఎప్పుడైతే మన ఇంట్లో ఉన్న స్త్రీనే కాకుండా మన సమాజంలో ఉన్న ఆ మాతృశక్తులను, ఆ స్త్రీ శక్తులను మనమందరం ఎప్పుడైతే గౌరవించుకుంటామో తప్పకుండా అమ్మవారు వారి పట్ల ప్రసన్నురాలై వారికి కావలసిన అన్ని శుభ ఫలితాలు ఇస్తుందనేదే ప్రతీక, నానుడి. స్త్రీశక్తిని కొలవడం అంటే కేవలం అమ్మని పూజించడం అంటే కేవలం నవరాత్రుల్లోనే అమ్మవారిని పూజించడం అనే కాదు. ఆ అమ్మవారు ప్రతి స్త్రీలో నిక్షిప్తమై ఉంది. ఆ స్త్రీ శక్తిలో ప్రతి ఒక్క మహిళలో ఆ అమ్మవారు నిక్షిప్తమై ఉంది. ఎప్పుడైతే మనం సాటి మహిళను గౌరవిస్తామో, ఆ మహిళను మనం భక్తి శ్రద్ధలతో కొలుస్తామో, వారికి తగిన స్థానం ఇస్తామో, సముచిత స్థానం ఇస్తామో, వారిని గౌరవప్రదంగా చూసుకుంటామో, వారందరికీ కూడా అమ్మవారి కృపా కటాక్షం ఉంటుంది అని కూడా మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం. కాబట్టి అమ్మవారి ఆరాధన అంటే అమ్మవారిలో ఉన్న స్త్రీ శక్తి, ఆ చైతన్యాన్ని మనం ఆరాధిస్తున్నట్టు. అదే శక్తి ఈ సమాజంలో ఉన్న మహిళలందరి పట్ల కూడా అదే గౌరవ భావంతో ఉండాలనేది కూడా మరీ ముఖ్యంగా మనకి జరుగుతున్న ఈ నవరాత్రుల్లో మనం పరోక్షంగా కాదు, నేరుగా తెలుసుకుని ఈ యొక్క సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఈ రోజుల్లో మనం అనేకంగా ఆడవాళ్ళ పట్ల జరుగుతున్న అనేక అకృత్యాలు చూస్తూ ఉన్నాం. మరి వారి పట్ల ప్రవర్తించే ప్రవర్తన తీరు చూస్తున్న వారిని అనేక సందర్భాల్లో స్త్రీలను బాధపెట్టడం కూడా చూస్తూ ఉన్నాం. మనకి మరీ ముఖ్యంగా మన ఇతిహాసాలు చూసినా, మన వేదాలు చూసినా, ఎక్కడైతే స్త్రీ బాధపడుతుందో, ఎక్కడైతే స్త్రీ రోధిస్తుందో, ఎక్కడైతే స్త్రీ అశాంతిగా ఉంటుందో అక్కడ అమ్మవారి కృపా కటాక్షాలు ఉండవు అని చెప్తూ ఉంటారు. సుఖశాంతులు అక్కడ ఉండవు అని చెప్తూ ఉంటారు. అంటే స్త్రీని గౌరవించడం అంటే సాక్షాత్తు అమ్మవారిని కొలవడమే అనేది మన పెద్దలు చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఏ దేశంలో, ఏ సమాజంలో స్త్రీ గౌరవింపబడుతుందో, స్త్రీ పూజింపబడుతుందో అక్కడ సాక్షాత్తు అమ్మవారు అన్నీ కూడా వారికి ఎటువంటి సుఖ సంతోషాలు, సంపదలు, సకల సంపదలు, ఆయురారోగ్యాలు కూడా అమ్మవారు ఇస్తుంది అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి మరీ ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో
అమ్మవారిని కొలుద్దాం. అలాగే ఆ అమ్మవారికి ప్రతీకలైన ప్రతి స్త్రీమూర్తిని మనం కొలుద్దాం, గౌరవిద్దాం. వారిని వారిని హాయిగా, వారికి ఎటువంటి కష్టం రాకుండా చూసుకోవడం ఈ సమాజంలో ఉన్న మనందరి బాధ్యతగా గుర్తిద్దాం. అలా గుర్తించిన సమాజం దేదీప్యమానంగా వెలిగిపోతుంది, అభివృద్ధి వైపు పయనిస్తుంది. వారికి కావలసినవన్నీ కూడా ఏ లోటు లేకుండా అమ్మవారు వారికి ప్రసాదిస్తుంది. కాబట్టి ఈ నవరాత్రిలో కూడా ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరూ మన ఇళ్లలో ఉన్న, మరీ ముఖ్యంగా మగపిల్లలకి, మగవాళ్ళకి ఇవన్నీ కూడా మనం చిన్నప్పటి నుంచి చెప్పడం వల్ల తప్పకుండా సమాజంలో స్త్రీ యొక్క ప్రాధాన్యత, స్త్రీ యొక్క గౌరవం కూడా పెరిగే అవకాశం ఎంతైనా ఉంటుంది. సో నవరాత్రుల్లో మనమందరం కూడా ఇటువంటి నినాదంతో ముందుకెళ్తే తప్పకుండా ఆ మాతృశక్తి వైభవంగా పెరిగి అమ్మవారి కృపాకటాక్షానికి మనం అందరం కూడా తగిన పాత్రలు అవుతాం.